అదృష్టవశాత్తు మా పెద్దనాయన వరుస అవుతారు ఆయన దీంట్లో పడి ప్రేయర్కి అందుకు కూర్చున్నాం. నా అదృష్టం కొద్ది నేను శ్రీనివాసాచార్య దగ్గర ఎడం వైపు కూర్చున్నాను. అంతకుముందు నాకు ఇస్నోఫీల్ నుంచి చాలా సఫర్ అయ్యేవాడిని. ఆ ఇస్నోఫీల్ మిగిలిన ఎక్కువైనప్పుడు ఏమంటే ముక్కు మూసుకుపోతుంది. ఈ పిల్లి కోతలు ఈ శబ్దాలన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఏదో మెడిసిన్స్ తీసుకుంటూ వచ్చాను నేను, నాకు అంత రిలీఫ్ లేదు. సరే ఇంకా ప్రేయర్ కూడా కూర్చున్నాము. కూర్చున్నాక మదనపల్లి బాగా కోల్డ్ సీజన్, మేము చెప్పేది 1982-83, అందులో డిసెంబర్. మాకు చల్లగానే ఉంటుంది, బాగానే హాయిగా. తీరా ప్రేయర్ కూర్చున్నాక కొంతసేపటికి ఏమైంది కానీ నా ముక్కు బ్లాక్ అయిపోయింది, శ్వాస ఆడడం లేదు సరిగ్గా, ఇంకా పిల్లి కూతులు శబ్దం వస్తుంది. ఇట్లా వరుసగా ప్రేయర్లో ఇట్లా కూర్చున్నాం అందరం. కూర్చుంటే కన్నా పోనీ నేను ఎవరికి డిస్టర్బ్ లేచిపోదామా అంటే పక్కన కూర్చున్నాను, ఇంక డిస్టర్బ్ అవుతుంది. నా లోపల నేను కొంచెం మదన పడుతున్నా, అయ్యో నా వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందో ఏముంది ఇట్లా అనుకుంటున్నాను సార్. ఇట్లా అనుకుంటే ఇదే ఆచార్య గారు కళ్ళు మూసుకొని ఉన్నారు. మెల్లిగా చెయ్యి ఇట్లా జాపి తల మీద చెయ్యి ఇట్లా పెట్టి వెన్నెముకలు నిమినారు, తల నుంచి కిందికి నిమిరితే ఆ లోపల ఉండేటువంటి మనకు ఆ శ్లేష్మం, ఆ ఫ్లబ్ అనేటిలే అది తీసుకొని అట్లా ఎగిరిపోయింది. జస్ట్ విత్ ఇన్ ఫ్యాక్ట్ అది ఫ్యూ సెకండ్స్, ఏమో తెలియదు అంతే. ఇస్నోఫీలియా ప్రాబ్లం లేదు. నాకు ఇస్నోఫీలియా ఉందా అని ఇప్పుడు డౌట్ వస్తుంది.